శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2023 నవంబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ 10 రోజుల్లో కూడా మారుతున్నటువంటి గ్రహాల యొక్క గతులు గనక మనం గమనించినట్లయితే మీకు శుక్రుడు 3వ తేదీ నుంచి కూడా రాశి మార్పు చెంది కన్యలోకి ప్రవేశిస్తున్నాడు. అలానే 7వ తేదీ నుంచి కూడా బుధుడు రాశి మార్పు చెంది వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇవి ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు. మరి ఇటువంటి ఈ గ్రహ మార్పులు మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలను తెలియజేస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఈ 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం గమనించుకున్నట్లయితే కనుక వీరికి కొంత మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది, ఆశించినంత స్థాయిలో ధన సమీకరణలు జరుగుతాయి అనడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే ఉత్సాహాన్ని కలిగి ఉంటారు, ఎక్కడ కూడా ఆశని వదిలిపెడతారు అనడానికి అవకాశాలు అయితే గోచరించట్లేదు. నిరుద్యోగులైనటువంటి వారికి ఆశించిన దానికన్నా కొంచెం తక్కువ ప్యాకేజీలతో కూడినటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంకొంతమందికి ఏంటంటే సెలెక్ట్ అవుతారు కానీ ఆఫర్ లెటర్ అనేది చేతికి రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. అట్లానే ఎవరైతే ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వీరికి పని బాగా పెరుగుతుంది, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, పని కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. కానీ మీరు ఆశించిన స్థాయిలో అధికారుల నుంచి మెప్పును పొందడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అదీకాక అధికారుల నుంచి అనవసరమైనటువంటి మాటలు ఏమైనా పడడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఉద్యోగస్తులైనటువంటి వారు ఇట్లాంటివి ఏవి కూడా మనసుకు తీసుకోకుండా జాగ్రత్తగా కాస్త ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. వ్యాపారస్తులైనటువంటి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా గోచరించట్లేదు. విద్యార్థులకు బద్ధకం కాస్త పెరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి విషయాల మీద కొంచెం దృష్టి కూడా మరలుతుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నూతనమైనటువంటి వస్త్రాలు కొనుగోలు చేసుకోవడం, ఆభరణాలు కొనుగోలు చేసుకోవడం, విహారయాత్రలు, విందులు ఇవన్నీ కూడా ఆనందంగా కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. అయితే బయట ఆహారం తీసుకున్న ప్రతిసారి కూడా ఇంచుమించుగా మీకు పడకపోవడానికో లేకపోతే కొంచెం పొట్ట ఏమైనా ఇబ్బందికరంగా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఆహార విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సయోధ్యత కొంత తగ్గుతుంది. అంటే ఎంతసేపు నేనే కాంప్రమైజ్ అవ్వాలా, లేకపోతే నాకు తగినటువంటి పార్ట్నర్ నాకు లభించలేదు, అలా కాకుండా నేను అనుకున్నటువంటి జీవిత భాగస్వామి కనుక నాకు లభించున్నట్లయితే మరిన్ని అద్భుతాలు నేను సృష్టించి ఉండేవాళ్ళం అనుకునే విధంగా అటు స్త్రీలకైనా పురుషులకైనా సాగేటువంటి స్థితే కొనసాగుతున్నదని చెప్పుకోవాలి. ఎవరైతే కనుక కొంచెం వార్ధక్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు పిల్లలతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. లేకపోతే సంతానం విసుక్కున్నారని చెప్పని మీరు అవమానపడడానికి, లేకపోతే మీరు ఆశించినటువంటి సహాయ సహకారాలు పిల్లలు ఇవ్వట్లేదని చెప్పని మీరు బాధపడడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక మోనైన కలహన్నాస్తి, ప్రతిదాన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉండటం అనేది మంచిది. విదేశాలకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం చాలా చక్కగా అనుకూలిస్తున్నాయని చెప్పుకోవాలి. పరిచయాల వరకే అట్టు పెట్టుకున్న తప్ప ఇంటి విషయాలు ఏవి కూడా ఎవరితో కూడా చర్చించకండి. దీనివలన మీరే చులకనవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎలా చూసుకున్నప్పటికీ కూడా మేషరాశి వారికి ఇక్కడ జాగ్రత్తలు అవసరం అవుతున్నాయి తప్ప కష్టాలు ఉన్నాయే తప్ప నష్టాలు కలిగేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదు. ఇటువంటి దోషాలు కూడా తగ్గించుకోవడానికి, యోగాలు వృద్ధి చేసుకోవడానికి మానకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం, వీటితో పాటు తులసికోటలో ఉండేటువంటి మట్టిని ప్రతినిత్యం కూడా తిలకంగా ధరించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ సౌకర్యాలు పెరుగుతున్నాయి, అపార్థాలు తొలగిపోవడానికి గాను అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలను గమనించుకున్నట్లయితే ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి, అయితే ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. గతంలో చేసినటువంటి అప్పులను తీర్చడం అనేది కొంచెం కష్టసాధ్యంగా పరిణమిస్తుంది. అప్పటికప్పుడు ఏదో ప్యాచప్ వర్క్ లాగా అక్కడికి దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తారే తప్ప ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి పర్మనెంట్ సొల్యూషన్స్ దొరకడానికి మాత్రం ఈ 10 రోజుల అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. బ్యాంక్ రుణాలు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో, అది ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి, పర్సనల్ లోన్ కానివ్వండి, ఏ ప్రకారంగా అయినా సరే లోన్స్ అన్నటువంటి మాట వచ్చినప్పుడు ఈ లోన్స్ బాగా డిలే అవ్వడం కానీ, ఒకవేళ శాంక్షన్ అయినట్లయితే మీరు అనుకున్న దానికన్నా చాలా తక్కువ అమౌంట్స్ రావడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈ విషయాలు కొంచెం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ఆర్థికంగా ఎవరికి అప్పు ఇవ్వడానికి అంత సరైనటువంటి సమయం కాదు. ఈ సమయంలో డబ్బులు కనుక మీరు అప్పుగా ఇచ్చినట్లయితే మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు రావడం కన్నా కూడా ఈ డబ్బు ఇచ్చినటువంటిది తిరిగి రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగానే ఉంటాయి. కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంచెం ఒత్తిడి పెరుగుతుంది.
సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. పని ఒత్తిడి పెరిగితే కనుక దాన్ని సర్వే చేసుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలంగానే కొనసాగుతున్నాయి. కానీ ఎక్కడ తేడా వస్తుందో కనిపెట్టడంలో మాత్రం మీరు వైఫల్యం చెందుతారు. టైం అనేది 24 గంటల వ్యవధి మీకు అసలు చాలదనే చెప్పుకోవాలి. విశ్రాంతి లేకుండా పరిగెడుతున్నట్టుగానే అనిపిస్తుంది. అసలు నేనైనా ఒకప్పుడు ఎంత కష్టపడ్డాను, నేను ఎలా చక్కగా టైం మేనేజ్ చేసుకున్నాను, ఇప్పుడు ఎందుకు ఇలా చేసుకోలేకపోతున్నాను అని చెప్పని మీరు ఫీల్ అవ్వడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసుకోవడం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి వస్తువులను రీప్లేస్ చేయడం కావచ్చు, ఇలా ఇంటికి సంబంధించినటువంటి వస్తువు సామాగ్రిని కొనుగోలు చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో ఉండేటువంటి చాలా క్లోజ్గా ఉండేటువంటి బంధువర్గం ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, అత్త, మామ, తల్లి, తండ్రి, కడుపున పుట్టిన పిల్లలు, వీళ్ళలో ఎవరో ఒకళ్ళతో మాత్రం కాస్త వైరం పెరుగుతుంది. ఈ పెరిగే వైరం ఎలా ఉంటుంది అని అంటే, వీళ్ళతో మాట్లాడడం అనవసరం, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళని చెప్పి మనం మార్చలేం కనుక వీళ్ళకి మనం దూరంగా ఉందాం, మనమే వీళ్ళతో మాట్లాడడం మానేద్దాం. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఏ చిన్నపాటి ఉద్యోగ అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి స్థితిని కల్పించుకోండి. ఎక్కడా కూడా కేవలం గోల్స్ అనేటువంటివి మాత్రమే పెట్టుకొని కూర్చోకండి. రూమర్స్ బాగా ప్రచారంలో ఉంటాయి, చాలా తక్కువగా మాట్లాడండి. ప్రతి విషయాన్ని కూడా రహస్యంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయండి. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాల్లో తొందరపాటుతనం ఎంత మాత్రం కూడా పనికిరాదు. తెలియని విషయాలు ఏమన్నా ఉన్నట్లయితే అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు, సూచనల మేరకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మీరు మారుతున్నారా లేదా కాలం మారుతోందా తెలియదు, కానీ మీకు ఎవరితోనూ కూడా సరిపడేటువంటి స్థితి గోచరించట్లేదు. మీ ఆలోచన అలానే ఉంటుంది. నేను మారుతున్నానా, కాలం మారుతుందా, మనుషులే మారుతున్నారా, అసలు ఏం జరుగుతోంది అనుకునే విధంగా ఒక అలజడి, ఆందోళన, ఉద్రేకము, ఆవేశము, విసుగు, చికాకు వీటితో కూడినటువంటి కాలంగా ఇదంతా నడుస్తూ ఉంటుంది. విద్యార్థులకు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇటువంటి ఈ దోషాలను కూడా తగ్గించుకోవడానికి, యోగాన్ని మరింతగా వృద్ధి చేసుకోవడానికి వృషభ రాశి వారు ఈ 10 రోజులు కూడా మానకుండా ప్రతిరోజు కూడా ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించడం, ప్రతినిత్యం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పారాయణ చేస్తూ ఉంటాం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శుక్ర బుధుల యొక్క మార్పు చక్కగా కలిసి వస్తుంది. అయితే బుధుడు 7వ తారీఖు రాశి మారుతున్నటువంటి కారణం చేత కొంత వ్యవధి పడుతుంది ఈ మంచి ఫలితాలు అందుకోవడానికి అని చెప్పుకోవచ్చు. కానీ గతం మీద చూసుకున్నట్లయితే ఈ కాలం కొంత అనుకూలమే. అంటే ఆర్థిక విషయాల వరకు మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు ముందుకు వేయవలసినటువంటి కాలం. కొత్తమైనటువంటి పెట్టుబడులు పెడదాం అనుకునేటువంటి వారు 1కి 4 సార్లుగా ఆలోచించుకోండి. ఈ పెట్టుబడులు ఎంతవరకు సరైనటువంటివి, మనం పెట్టవచ్చా పెట్టకూడదా, ఈ సమయంలో ఈ పెట్టుబడి పెట్టినట్లయితే కనుక భవిష్యత్తులో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది మీరు ఫోర్స్గా అంటే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం అని కాకుండా ఆచితూచి ఇటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవడం అనేది మాత్రం చాలా అవసరం. స్పెక్యులేషన్కి బాగా దూరంగా ఉండవలసినటువంటి కాలం. డబ్బులు ఇవ్వడం కావచ్చు, డబ్బులు తీసుకోవడం కావచ్చు, అప్పు రూపంలో ఈ రెండింటికి కూడా దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు ఇవన్నీ కూడా నష్టపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు అవుతాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకునేటువంటి వారు 1కి 2 సార్లుగా ఆలోచన చేసుకోవడం అనేది మంచిది. ఉద్యోగస్తున్నటువంటి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా గోచరించట్లేదు. రోజువారీ పనులే అయినప్పటికీ అలసట అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు బాగా ఉక్కిరి బిక్కిరి చేస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ప్రయాణాలు కూడా కొంత అసౌకర్యానికి కారణమవుతాయి. ఏదో సాధించాలనే తపన, దానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు మాత్రం అంతంత మాత్రంగానే కొనసాగుతూ ఉంటాయి. పరిచయాలు కూడా మీరు ఎదుటి వారికి ఉపయోగపడటమే తప్ప మీకు ఉపయోగపడేటువంటి వారి సంఖ్య కొంత తక్కువగానే ఉంటుంది. అట్లా అని చెప్పని కాలం మరీ పూర్తి వ్యతిరేకంగా ఉందనటానికి ఏం లేదు. అంటే రొటీన్ వర్క్ ఏదైతే ఉందో, రోజువారీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చక్కగా సజావుగా కొనసాగిపోతున్నాయి. ఈ రొటీన్ వర్క్కి భిన్నంగా ఏదన్నా ప్రత్యేకంగా చేద్దాం అనుకున్నప్పుడు మాత్రమే కాస్త ఆటంకాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవాలి. ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు. అందం మీద మమకారం కాస్త పెరుగుతుంది. బ్యూటీ టిప్స్ని పాటించడం అనండి, లేకపోతే మార్నింగ్ వాక్ లాంటివి చేయడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చక్కగా వృద్ధి చెందుతాయని చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి కొంత మెరుగైనటువంటి ఫలితాలు కనబడేటువంటి కాలంగా కూడా మనం చెప్పుకోవచ్చు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిందల్లా మిథున రాశి వారు ఒకటి అంశం ఏంటంటే కనుక, ఇంట్లో ఉండేటువంటి వారితో కావచ్చు, బయట ఉండేటువంటి వారితో కావచ్చు, తగాదాలకి దూరంగా ఉండండి. ఒకవేళ ఎదుటివారు చెప్పినటువంటి మాట మీకు నచ్చకపోతే కనుక దాన్ని వినట్టు వదిలేయండి తప్ప తిరిగి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయకండి. ఇదొకటి. ఆర్థికంగా ఖర్చు పెట్టడం అనేది బాగా తగ్గించేసేయండి. అది అప్పు రూపంలో తీసుకోవడం కావచ్చు, అప్పుగా ఇవ్వడం కావచ్చు, ఖర్చు పెట్టడం కావచ్చు. ఈ 2 విషయాలు మీరు జాగ్రత్త పడగలిగినట్లయితే అసలు ఎక్కడా మీకు పెద్దమైనటువంటి సమస్యలు ఏవి కూడా రావు. బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొన్ని శుభవార్తలు అంది వస్తాయి. వెంటనే ఫలితాలు కనబడకపోయినా భవిష్యత్తుకి ఇవి ఉపయోగపడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. విదేశీయాన ప్రయత్నాలు లాంటివన్నీ కూడా కొంత
సానుకూలంగానే కొనసాగుతున్నాయి. వీటితో పాటుగా ఎవరైతే గనక ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వారు ఉన్నారో వాళ్ళు మొక్కుబడులు తీర్చుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే గనక ఇంట్లో చేసుకుందాం అనుకునేటువంటి పూజా పునస్కారాలు కావచ్చు, వీటిలో గతం మీద చూసుకున్నప్పుడు శ్రద్ధ పెరుగుతుంది. అయితే వ్యవధి తగ్గుతుంది. ఇదివరకు గంట పూజ చేస్తే ఇప్పుడు అరగంట పూజ చేస్తారు, కానీ మనసు పెట్టి పూజ చేయగలుగుతారని చెప్పని మాత్రం చెప్పవచ్చు. కనుక ఇటువంటి యోగాలను మరింతగా వృద్ధి చేసుకోవడానికి మిథున రాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా విశేషించి శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ, శ్రీ శివాయ నమః అనేటువంటి నామాన్ని యథాశక్తిగా వీలైన ఎక్కువ సార్లు మీకు అవకాశం ఉన్నప్పుడల్లా చక్కగా అదొక నామస్మరణలాగా చేస్తూ ఉంటాం కానీ మీకు మేలు చేకూరుస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఈ రాబోతున్నటువంటి 10 రోజులు కూడా మనం గమనించుకున్నట్లయితే 7వ తేదీ నుంచి కూడా బుధుడి యొక్క బలం తగ్గుతోంది. శుక్రుడు ద్వితీయంలో ఉన్నా తృతీయంలో ఉన్నా మీకు శుభాన్ని కలగజేస్తాడు కనుక పర్వాలేదు. అష్టమ శని ప్రభావం ఉంటూ 7వ తేదీ నుంచి కూడా బుధుడి యొక్క బలం కూడా తగ్గుతోంది కనుక అక్కడి నుంచి కూడా కొంచెం గొడవలు పెరుగుతాయి. పనులు అనుకున్నంత గొప్పగా వెళ్ళవు. మీలో ఉండేటువంటి బద్ధకం కూడా కాస్త పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏమున్నా 7వ తేదీ లోపుగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. అంటే రిజిస్ట్రేషన్లు, లేకపోతే శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో తుది నిర్ణయాలు తీసుకునటాలు, ఎదుటివారి నుంచి మాట తీసుకునడం, మనం ఏదైనా ఎదుటివారి దగ్గర నుంచి కొంత డబ్బు వసూలు చేసుకున్నానికి కానీ ప్రయత్నాలు చేద్దాం అనుకున్నాం, అవి లోన్లు శాంక్షన్ చేయించుకుందాం అనుకున్నాం, ఇట్లాంటివి ఏ ఉన్నా సరే కీలకము అనుకున్న ప్రతిదాన్ని కూడా 7వ తారీఖు లోపుగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు పెద్దమైనటువంటి ఇబ్బందులు రావు. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాల్లో మీరు కొనుగోలు చేసుకుందాం అనుకునేటువంటి ప్రతి విషయం కూడా సానుకూలంగా ముందుకు వెళ్తుంది. అయితే ఇక్కడ మీరు అమ్మాలి అనుకునేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కాస్త తక్కువ ధరకి అమ్ముడుపోక తప్పనటువంటి స్థితి ఏర్పడుతోంది. ఆపరేషన్లను ఇన్నాళ్ళు కూడా వాయిదా వేసుకుంటూ వచ్చినటువంటి వారికి ఇంకా ఆపరేషన్లు తప్పవు అనేటువంటి స్థితి కూడా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే వీటిలో సక్సెస్ రేషియోనే అధికంగా కనబడుతోంది. శ్రమ ఎక్కువగా ఉంది కానీ సక్సెస్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. కోలుకునేటువంటి సమయం కొంచెం ఎక్కువ పడుతుంది. ఇట్లా చెప్పుకోవాలి తప్ప పెద్ద దోషంగా చెప్పడానికి అవకాశాలు అయితే గోచరించట్లేదు. గౌరవ మర్యాదలు మాత్రం చక్కగా ఉంటాయి. ఎవరు ఎక్కడ మిమ్మల్ని అవమానపరిచేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకో, కానీ మీరు మాత్రం ప్రతి చిన్న విషయాన్ని కూడా మనసుకు తీసుకోవడానికి అవకాశాలు అధికంగా ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు కూడా ఈ సమయం అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. అంటే ఇక్కడ అనవసరమైనటువంటి వ్యాపకాలను పెంచుకునటం, అలానే చెడు సావాసాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉండటం, చదువు మీద గతంలో ఉన్నంత శ్రద్ధ ఇక్కడ కనబడకపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బద్ధకం కూడా పెరుగుతుంది. మీ స్కూల్కో కాలేజ్కో వెళ్ళడం అనేది కూడా తప్పదా అన్నట్టుగా వెళ్ళడమో, లేకపోతే వాటికి కూడా సెలవులు పెట్టవలసినటువంటి స్థితిగతులు ఏర్పడడం ఇలా ఉంటుంది. విద్యార్థులతో పాటు ఉద్యోగస్తులైనటువంటి వారికి కూడా ఇది కొంచెం శ్రమ పెరిగేటువంటి కాలం. చేస్తున్నటువంటి ఉద్యోగాల్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకండి. కొంతమంది బెంచ్ మీదకి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక అటువంటి వారు వెంటనే అలర్ట్ అయ్యి మరో ఉద్యోగాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఉద్యోగాన్ని వదిలిపెట్టద్దని చెప్పింది నేనే, చూసుకోమని చెప్తోంది నేనే. ఎవరైతే కనుక సేఫ్ మోడ్లో ఉన్నారో వాళ్ళు బెటర్ జాబ్స్ వస్తే బాగుంటాయి, ఇంకాస్త మంచి సాలరీ కావాలి అని చెప్పని ఉన్న వాటిని వదిలిపెట్టడం మాత్రం తప్పు. ఎవరైతే ఇప్పటికే బెంచ్ మీదకి వస్తున్నటువంటి వారు ఉన్నారో వారు వెంటనే వేగంగా ఇంకో మంచి ఉద్యోగాలు వెతుక్కోకపోతే మాత్రం మీకు జాబ్కి మధ్యలో గ్యాప్ ఎక్కువ రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి కనుక ఆ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో తక్కువగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి, లేకపోతే తగాదాలు తప్పకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి చింత పెరుగుతుంది. వాళ్ళకి తరచూ అనారోగ్య సమస్యలు రావడం, అలానే మీరు చేయాలనుకునేటువంటి పనులు కూడా వారి విషయంగా అనుకున్నటువంటి ఇన్ టైంలో పూర్తి చేయలేకపోవడం, ఇట్లాంటి వాటి వలన కాస్త సమస్యలు పెరుగుతాయి. ఎవరైతే కనుక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వీరు కూడా ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలం. అంటే కింద పడడానికి కాస్త దెబ్బలు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోండి. వాహన ప్రమాదాలు జరగడానికి లేకపోతే చలాన్లు పడడానికి అవకాశాలు ఉండేటువంటి కాలం కనుక వీటిలో కూడా అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 10 రోజులు కూడా ఇటువంటి దోషాలను తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రతిరోజు కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పఠించడం శుభాన్ని కలుగజేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకి కాలం అనుకూలంగా ఉంది. ప్రధానంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏంటంటే అధికారుల యొక్క అనుకూలత లభిస్తుంది. ఇన్నాళ్ళు కూడా ఏమైనా ఫిర్యాదులు చేసాం, వాళ్ళు పట్టించుకోలేదు, మన మాట వినట్లేదు అనుకున్నటువంటి వారు ఉన్నట్లయితే కనుక అధికారులు ఇక్కడ మాట వినటానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే కనుక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి ర్యాపు బాగా పెరుగుతుంది తమకన్నా పైన ఉండేటువంటి అధికారులతోటి అని చెప్పని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ రంగాల్లో ఉండేటువంటి వారు కూడా మంచి ఆఫర్స్ ఏమైనా రావడానికి ఛాన్సెస్ అనేవి ఇంకెక్కడి నుంచి కూడా రోజు రోజుకి పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీరు కూడా అలానే ఉంటారు. చేస్తున్నటువంటి ఉద్యోగం మారిపోవాలి, ఇంకా నేను ఉద్యోగంలో ఉండకూడదు, ఇలా ఉంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా జీవితం వెళ్తోంది, ₹1 ఎక్కువగా సంపాదించుకోవాలి, మనం కనుక భవిష్యత్తులో ముందుకు వెళ్ళకపోతే ఎట్లా, ఈ ఆలోచనలను కూడా బలపడడంతో పాటుగా కార్యరూపాన్ని సంతరించుకుంటాయి.
ఎవరికైతే కనుక ఇన్నాళ్ళు కూడా స్థలాలకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్లో ఆటంకాలు కలుగుతున్నాయో లేదా అమ్మకాలకు సంబంధించిన విషయాలు ఆటంకాలు కలుగుతున్నాయో అటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరికైతే కనుక అన్నతమ్ముల మధ్యలో ఉన్నటువంటి తగాదాలు లాంటివి ఉన్నాయో ఇవి అనూహ్యంగా ఇంకా పెరగడానికి అవకాశాలు అధికమవుతున్నాయని చెప్పుకోవచ్చు. కోపం బాగా పెరుగుతుంది, అన్నీ నాకే తెలుసు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక వీటి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా సానుకూలంగా సాగుతున్నాయి. సంతానానికి సంబంధించిన విషయాలు సంతృప్తిని కలగజేస్తాయని చెప్పుకోవాలి. వార్ధక్యంలో ఉన్నటువంటి వారు కూడా ఆరోగ్యపరమైనటువంటి ఊరట కలిగేటువంటి కాలం, మంచి వైద్యం కూడా లభిస్తుంది. మీ మాటకి విలువ, గౌరవం ఇవన్నీ కూడా చక్కగా పెరుగుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ప్రతి అంశం కూడా అంతో ఇంతో పాజిటివ్గా వెళ్తూ ఉండేటువంటి కాలం. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత తగ్గడం కానీ లేకపోతే జీవిత భాగస్వామికి తరచుగా ఏమైనా చిన్నపాటి అనారోగ్యాలు రావడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రేమలు కూడా ఫలిస్తాయని చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. అయితే అష్టమరాహు సంచారం ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ ఏమవుతుందంటే తెలియకుండానే మీకు స్ట్రెస్ అనేది బాగా పెరుగుతూ వెళ్తుంది. మీరు కూడా దాన్ని మేనేజ్ చేసుకునేటువంటి ప్రయత్నాలు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. లౌక్యం కూడా చక్కటి వృద్ధి చెందుతుంది. పరిచయాలు మళ్ళీ బాగా వృద్ధి చెందుతాయి. అంటే గతంలో ఏవైనా సరే పరిచయాలు ఏర్పడి స్నేహాలు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు మనకు దూరం అయ్యారనుకున్నట్లయితే మళ్ళీ తిరిగి ఆ శ్రేయోభిలాషుల్ని వాళ్ళందరినీ కలుపుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. కనుక ఇంచుమించుగా సింహరాశి వారికి ఇక్కడ పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. చిట్టి పొట్టి చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నా కనుక ఏవైతే ఉన్నాయో వాటిని మినహాయించినట్లయితే, అంటే అవన్నీ తీర్చుకోదగినవి, అవి మినహాయించినట్లయితే పెద్దగా చెప్పుకోదగినటువంటి పెద్దమైనటువంటి దోషాలు ఏవి కూడా గోచరించట్లేదు. కనుక హాయిగా ఆనందంగా జాగ్రత్తగా ఉండవచ్చు. ఎవరైతే ప్రమోషన్స్ని ఆశిస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రం ఈ 10 రోజులు అంత అనుకూలంగా లేవు. అట్లానే ఎవరైతే కనుక స్థానాంతరీకరణ కోరుకుంటున్నటువంటి వారు ఉన్నారో ట్రాన్స్ఫర్స్ లాంటివి, వాళ్ళకు కూడా ఈ 10 రోజులు అంత అనుకూలమైనటువంటివి కావు అని మాత్రమే చెప్పుకోవాలి. ఇటువంటి ఈ దోషాలు కూడా తగ్గించుకోవడానికి, యోగాలు వృద్ధి చేసుకోవడానికి సింహరాశి వారు ప్రతిరోజు కూడా మానకుండా సుబ్రహ్మణ్యాష్టకాన్ని వీలైన ఎక్కువ సార్లు పారాయణ చేస్తూ ఉండటం, ప్రతిరోజు కూడా విష్ణుమూర్తికి కాసిన్ని తులసి దళాలను సమర్పించడం కనుక చేసినట్లయితే మరింత యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడ 7వ తేదీ నుంచి కూడా బుధుడు రాశి మారి తృతీయంలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక బుధుడి యొక్క బలం తగ్గుతున్నట్టు లెక్క. అయితే జన్మంలోకి శుక్రుడు రావడం అనేది మీకు మేలు కలిగించేటువంటి అంశం అవుతుంది 3వ తేదీ నుంచి కూడా. అలానే అష్టమంలోంచి రాహు తొలగిపోయాడు, ఇది కూడా కాస్త మేలు కలిగించేటువంటి అంశంగానే చెప్పుకోవాలి. ఈ నెలాఖరు వరకు కూడా అంటే లేదా ఈ నెలంతా కూడా లెక్క వేసుకోండి ఇంచుమించుగా. ఈ నెలంతా కూడా మీరు తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్తల్లో ఏంటంటే కనుక ఆస్తులకి సంబంధించిన విషయాల్లో అమ్మకాల జోలికి అయినంత వరకు వెళ్ళకండి. ఇక్కడ ఆస్తులు అమ్ముకున్నట్లయితే కనుక నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు లాభపడతారు, మీరు నష్టపోవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. అలానే ఏ విషయం అయినప్పటికీ కూడా కంటితో చూడండి నమ్మవద్దు. ఎదుటి వారితో మాట్లాడిన తర్వాతే పరిపూర్ణంగా మీకు మనసుకి నిజమే అని అనిపించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకొని దాని తగ్గట్టుగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఎంత శ్రేయోభిలాషులైనా సరే వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పారు అన్నట్లయితే కనుక దాంట్లో ఉండేటువంటి నిజాలు తెలియకుండా తొందరపడినట్లయితే నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ 2 విషయాల్లో జాగ్రత్తలు తీసుకోగలిగినట్లయితే చాలు. ఎంత అష్టమంలో గురుడు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు మీకు కలిగేటువంటి ఇబ్బందులు అయితే లేవు. ఇక్కడి నుంచి కూడా మీలో ఒక కొత్తదైనటువంటి మార్పు వస్తుంది, మెల్లమెల్లగా కనబడుతూ ఉంటుంది. ఇది వారానికి మార్పు పెరుగుతూ కూడా వస్తుంది. ఏమిటా మార్పు అంటే ఎదురు తిరగడం. ఇన్నాళ్ళు కూడా భరించారు, ఇప్పుడు ఇక భరించరు. ఇప్పుడు ఎదురు తిరిగి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. మంచి జరగచ్చు, చెడు జరగచ్చు, ఏదన్నా జరగని, ఏమన్నా కానీ గాక నా ఐడెంటిటీ నాకు కావాలి, నా ఇండివిజువాలిటీని నేను వదులుకోను అనుకునేటువంటి ఆలోచనలు బాగా బలపడతాయని చెప్పుకోవాలి. ఎవరికైనా సరే సలహాలు ఇస్తారు, పాటించారా బాగుంటారు, పాటించబోతే వారి పాపన వారు పోతారు అన్నట్టుగానే మీ ఆలోచన ధోరణంతా కూడా కొనసాగుతూ ఉంటుంది. పోలీస్ స్టేషన్కి సంబంధించిన అంశాలు కానీ, న్యాయపరమైనటువంటి అంశాలు కానీ, లేకపోతే కనుక ఈ యొక్క ఆపరేషన్స్ లాంటి వాటికి సంబంధించిన అంశాలు కానీ అవన్నీ ఉన్నట్లయితే వాటిని సాధ్యమైనంత వరకు వాయిదా దోరణిలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయండి. బ్యాక్డోర్ ద్వారా ఉద్యోగాలు పొందడానికి ఇదంతా అనుకూలమైనటువంటి సమయం కాదు. సహనానికి పదే పరీక్షలు కూడా ఎదురవుతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో ఉండేటువంటి అపార్థాలు కొంచెం ఇంకాస్త పెరగడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ అపార్థాలు కూడా డబ్బు వల్ల కలుగుతున్నట్లయితే కనుక మీకు పర్వాలేదు, వాటిలో మీరు కొంచెం మార్పులు చేర్పులు చేసుకొని సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేయండి, నష్టాలు ఏం రావు. ఒకవేళ వీటిని చిన్న విషయంగా ఉన్నప్పుడే మీరు కనుక తుంచకుండా విడాకులు లాంటి పదాల దాకా తీసుకెళ్ళినట్లయితే మాత్రం ఇవి భారీ నష్టాలకి దారితీయడానికి అవకాశాలు అనేవి ఏర్పడతాయి. ప్రేమికుల మధ్యలో కూడా చిట్టి పొట్టి తగాదాలు చోటు
చేసుకుంటాయి. విదేశీయాన ప్రయత్నాలకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. విద్యార్థులకు ఇది కొంత అనుకూలమైనటువంటి కాలం. చదివింది జ్ఞాపకం కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ గతం మీద చూసుకున్నట్లయితే మాత్రం ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. అందం మీద మమకారం కూడా పెరుగుతుంది. కొన్ని విలువైనటువంటి వస్తు సామాగ్రిలను కొనుగోలు చేయడం కానీ, లేకపోతే కనుక ఏదైనా సరే గోల్డ్ స్కీమ్స్ అని ఇట్లాంటి వాటిని అయినా కట్టడానికి ప్రారంభం చేయడానికి ఇష్టపడడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తాకట్టు పెట్టినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని విడిపించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు మరింత గట్టిగా చేసినట్లయితే కనుక రాబోయేటువంటి 2 వారాల్లో వీటిలో సత్ఫలితాలను అందుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇటువంటి ఈ యోగాలను కూడా మరింతగా వృద్ధి చేసుకోవడానికి, దోషాలను తగ్గించుకోవడానికి కన్యారాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం, ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఈ 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులు కనుక గమనించుకున్నట్లయితే శుక్రుడు వ్యయంలోకి ప్రవేశిస్తున్నాడు. రాశ్యాధిపతి గోచారరీత్యా శుక్రుడు వ్యయంలో ఉండడం పెద్ద దోషం ఏం కాదు. అయితే ద్వితీయంలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు 7వ తేదీ నుంచి. ఇది మాత్రం కొంత దోషప్రదం అవుతుంది కనుక ఒక 3 వారాల పాటు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం 7వ తేదీ నుంచి కూడా. ఇలాంటి చెప్పినప్పుడు తులారాశి ఎప్పుడు ఇంకేం బాగుండదు, అసలు తులారాశికి ఫలితాలు చెప్పడం తేలిక, ఎందుకంటే ఏం బాగాలేదని చెప్తే అయిపోతుందిగా, ఇలాంటి కామెంట్స్ కూడా నేను చూస్తున్నాను. అట్లా ఏం లేదు. తులారాశి చాలా అద్భుతమైనటువంటి రాశి, దానికి ఎప్పుడు చెడే ఉందనడానికి లేదు. పైగా సప్తమంలో ఉన్నటువంటి గురుడు యోగిస్తున్నాడు. శుక్రుడు యొక్క బలం చాలా చక్కగా రక్షిస్తున్నదని చెప్పుకోవాలి. ఇప్పటికీ మీకు ఇంకా ఈ నెల కనుక మనం చూసుకున్నట్లయితే కనుక రాహుబలం కూడా వచ్చింది 6వ ఇంట్లోకి. కనుక కొన్ని గ్రహాలు ఎప్పుడు బాగుంటూ ఉంటాయి, కొన్ని గ్రహాలు ఎప్పుడు బాగుండకుండా ఉంటూ ఉంటాయి. ఇది అన్ని రాశులకి ఉంటూ ఉంటుంది. కనుక ఏది బాగుంది ఏది బాగాలేదో చూసుకుంటే దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఆ క్రమంలో తులారాశి వారికి మొట్టమొదటిగా ఆర్థిక విషయాలు కనుక మనం గమనించుకున్నట్లయితే ఉపయోగపడేటువంటి ఖర్చులు పెరుగుతున్నాయి. ఇక్కడ ఖర్చులు ఉన్నాయని చెప్తున్నా, అయితే అవి ఎలాంటివి? ఉపయోగపడేటువంటి ఖర్చులు పెరుగుతున్నాయి. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. చిన్న డైనింగ్ టేబుల్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి సోఫా సెట్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా కానీ, ఇంట్లో వంటగదికి కావాల్సినటువంటి సామాగ్రి కావచ్చు, ఏవైనా సరే గృహోపకరణాలు కొనుగోలు చేసుకోవటం, నిత్యావసరాలకి సంబంధించినటువంటివి వాటిని కొనుగోలు చేసుకోవటం, ఇట్లాంటి వాటి వలన కాస్త ఖర్చులు పెరుగుతున్నాయి. అండ్ శుభకార్యాల నిమిత్తంగా గతంలో మనకి ఎవరో సహాయం చేసినటువంటి వారు ఉంటారు, వారి ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతోంది కనుక తక్కువ మొత్తంలో ఇవ్వడానికి వారికి కుదరదు, కొంచెం భారీ స్థాయిలోనే వాళ్ళకి మనం బహుమతులు ఇవ్వాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడి నుంచి రాబోయేటువంటి 3 వారాలు ఉంటాయి ఇటువంటి ఖర్చులు. కనుక ఇటువంటి ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. కనుక క్రెడిట్ కార్డు యొక్క వినియోగం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. లోన్లకి సంబంధించినంత వరకు ఏంటంటే లోన్లు తీర్చేయాలి అనేటువంటి కృతనిశ్చయానికి వస్తారు. ఎవరైతే కనుక కొంచెం ఆర్థికంగా పెట్టుబడులు పెడదాం అని ఆలోచన చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారు ఇన్నాళ్ళు కూడా ఏంటంటే రహస్యంగా ఎవరికి తెలియకుండా ఈ పెట్టుబడి పెడదాం, రహస్యంగా ఎవరికి తెలియకుండా దీన్ని కొందాం అని అనుకున్నారు. కానీ ఇక్కడి నుంచి ఇటువంటి రహస్యాలు అనేటువంటి మాటను పక్కన పెట్టి 10 మందిని కూడా కలుపుకొని వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చక్కటి ఉన్నతి ఉంటుంది. అది మీకు తృప్తిని కలగజేయడం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ ఉన్నతి ఉంటుంది. పక్కవారికి ఇచ్చినంత గౌరవం నాకు ఇవ్వట్లేదు, పక్కవారికి వచ్చినంత లాభాలు నాకు రావట్లేదు, ఈ పోలికలు కూడా పెరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. పోలికల వలనే మీ మనసు కష్టపడుతుంది తప్ప ప్రత్యేకమైనటువంటి కారణాలు లేవు. జన్మంలో ఉన్నటువంటి రవి సంచారం కావచ్చు, 7వ తేదీ నుంచి ద్వితీయంలో సంచరిస్తున్నటువంటి బుధుడు కావచ్చు, తగాదాలు పెంచేటువంటి వారు వీళ్ళు. అందుకని ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి వారితో తగాదాలు రాకుండా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలా తక్కువగా మాట్లాడండి. ఇష్టం లేని మాటలు ఎవరన్నా మాట్లాడినట్లయితే మీ దగ్గర వినట్టుగా వాటిని వదిలివేసేటువంటి ప్రయత్నం చేయండి. బద్ధకం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ బద్ధకం దేవతా సంబంధమైన విషయాల దగ్గర కొంచెం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వాటిని అధిగమించేటువంటి ప్రయత్నం చేయండి. గొంతుకి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి, పైత్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు బాధిస్తాయి, పొడిదగ్గులు లాంటివి కొంచెం బాగా ఇబ్బంది పెడతాయని చెప్పుకోవాలి. వీటితో పాటు ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి కూడా ఈ అనారోగ్య సమస్యలు కాస్త పెరుగుతాయి. కనుక ఇక్కడ కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించుకోవాలి. వేళకు నిద్రాహారాలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నిద్రాహారాలు కొంచెం కొరబడతాయి వేళకు అని చెప్పని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఒక కంగారు రోజువారీ పని అయినప్పటికీ కూడా టెన్షన్తో కూడినటువంటి విధంగానే అవన్నీ కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. అయితే ఈ కోపాలు ఆవేశాల్లో పడి విద్యార్థులు కూడా ఉద్యోగస్తులతో కావచ్చు, విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. అయితే విద్యార్థులు కూడా కోపానికి ఎక్కువగా లోనవ్వడానికి, పక్కవారితో తగాదాలు పడడానికి, వాగ్వాదాలకు దిగడానికి అవకాశాలు ఉన్నాయి. వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ట్రావెలింగ్ చేయాల్సి వచ్చినప్పుడల్లా కూడా అయినంతవరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేయడమే అన్ని విధాలా కూడా శ్రేయస్సుని కలగజేస్తుంది. ఎవరైతే కనుక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి కాస్త
వ్యతిరేకమైనటువంటి కాలం ఇది. అంటే మీ మాట చెల్లుబాటు అయ్యేటువంటి కాలం కాదు ఇది. కనుక మీరు ప్రతిదాన్ని కూడా చూసి చూడనట్టుగా వదిలివేసేటువంటి ప్రయత్నాలు చేయండి. రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి సహనానికి పరీక్షలు కొంచెం ఎక్కువగానే ఎదురవుతాయని చెప్పుకోవాలి. అలానే ఎవరైతే వ్యాపారస్తులైనటువంటి వారు ఉన్నారో వారికి మాత్రం కాలం అనుకూలంగా ఉంది. రొటేషన్లు కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. విదేశీయాన ప్రయత్నాలను కూడా చక్కగా సానుకూలపడతాయి. విదేశాల్లో ఉండేటువంటి వారు కూడా గ్రీన్ కార్డ్ కాంటి వాటి కోసం కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అవి కూడా సానుకూలంగానే కొనసాగేటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రేమలు కూడా ఫలిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ తగాదా పడితే తప్ప సానుకూల పడవు అనుకునేటువంటి పనులు ఏమన్నా ఉన్నట్లయితే వాటి మీద దృష్టిని సారించండి. అయితే ఇక్కడ తగాదా ఇంట్లో వాళ్ళతో మాత్రం పడద్దు. ముఖ్యంగా చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళతో మాత్రం పడద్దు. జీవిత భాగస్వామి మాట వినేటువంటి ప్రయత్నం చేయండి, వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేయొద్దు. మొండి బాకీలు ఉన్నాయి, అవి తగాదా పడితే తప్ప వసూలు కావు అనుకున్నట్లయితే అటువంటి వాటి మీద మాత్రం దృష్టిని సారించుకోవచ్చు. కోర్టు కేసులు లాంటి వాటికి ఇది కొంత అనుకూలమైనటువంటి కాలం. ఇటువంటి ఈ యోగాలను మరింతగా వృద్ధి చేసుకోవడానికి తులారాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడ యోగాలు కొంత తగ్గుతున్నాయని చెప్పుకోవాలి. పంచమంలోకి రాహు రావడం కావచ్చు, జన్మంలోకి బుధుడు ప్రవేశిస్తూ ఉండటం కావచ్చు, అలానే అర్ధాష్టమి శని ఇప్పటికే ఉండనే ఉంది, గురుబలం బాగా తక్కువగా ఉంది, వ్యయంలోనే రవి సంచారం నడుస్తున్నది. ఇట్లా ఇవన్నీ కూడా మనం చూసుకుంటున్నట్లయితే కనుక మీకు గ్రహగతులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. అందుకని ఇక్కడ ఓపిక అనేటువంటి దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే తరచూ వాహనానికి రిపేర్లన్నా వస్తాయి, లేకపోతే వాహన ప్రమాదాల కన్నా అవకాశాలు ఉంటాయి, లేదా చలాన్ లాంటివి కూడా కొంచెం ఎక్కువగానే పడుతూ ఉంటాయి. కనుక మొత్తం మీద ఈ వాహనాలు అనేవి మీకు కొంచెం ఒడిదుడుకులు కానీ కలగజేస్తున్నాయి. కనుక ప్రయాణం తప్పదు అనుకున్నప్పుడు అయినంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోండి. కాని పక్షాల్లో కొంచెం జాగ్రత్తగా నడుపుకునేటువంటి ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామి మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ బ్లైండ్గా ఇచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. అది స్త్రీ అయినా పురుషుడైనా. అంటే భార్యకి భర్త మీద, భర్తకు భార్య మీద ఈ కంప్లైంట్ అనేది ఇంకా 7వ తేదీ తర్వాత నుంచి పెరుగుతూ వెళ్తుందే తప్ప తగ్గడానికి అవకాశాలు అయితే గోచరించట్లేదు. అన్ని విషయాలు తెలిసినట్టుగానే ఉంటాయి. చిట్ట చివరికి మీకు ఏమీ తెలియదు అనేటువంటి ముద్ర మాత్రం మీ మీద పడుతుంది. అందరూ మీ దగ్గర సలహాలు తీసుకుంటారు, అందరూ ఆ సలహాల వల్ల బాగుంటారు. కానీ మీ పట్ల ఈషన్ మాత్రంగా కూడా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటానికి అవకాశాలు అయితే మాత్రం కనబడడం లేదు. విద్యార్థులది ఒక విచిత్రమైన పరిస్థితి. అంతా జ్ఞాపకం ఉన్నట్టే ఉంటుంది, పుస్తకం పోయేగానే చదివిందంతా కూడా అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, జ్ఞాపకం లేకుండా పోతుంది అనమాట. అందుకని కొంచెం మరింతగా శ్రద్ధ పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులైనటువంటి వారికి ఉద్యోగాల మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు. కనుక ఒక బెటర్ జాబ్ వచ్చింది అనుకున్నట్లయితే కూడా దాంట్లో సస్టైనబిలిటీ ఎక్కువ కాలం ఉంటుందా లేదా, ఇది 1-4 సార్లుగా క్రాస్ చెక్ చేసుకోండి. వ్యక్తిగత జాతకం బాగుంటే మినహా లేకపోతే గోచార రీత్యా ఎక్కడా కూడా ఫలితాలు మీకు అంత అనుకూలంగా లేవు. కనుక రిస్క్ తీసుకోవడానికి ఇది ఎంత మాత్రం అనుకూలమైనటువంటి కాలం కాదు. వ్యాపారస్తులైనటువంటి వారికి, ముఖ్యంగా మిషనరీ వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి కొంచెం ప్రతికూలమైనటువంటి కాలం. చిన్నపాటి వ్యాపారాలు కొనసాగించుకునేటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. విదేశీయాన ప్రయత్నాలకు ఇదంతా అనుకూలమైనటువంటి సమయం అయితే కాదు. ఒకవేళ అవకాశాలు వచ్చినా అయినంత వరకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయటమే అన్ని విధాల శ్రేయస్సుని కలగజేస్తుందని చెప్పుకోవాలి. శుభకార్య ప్రయత్నాల్లో కావచ్చు, రిజిస్ట్రేషన్ లాంటి అంశాల్లో కావచ్చు, కొంచెం అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం అన్ని విధాల మంచిని చేస్తుంది. ఖర్చులేమో పెరుగుతూ ఉంటాయి, సంపాదన ఏమో తగ్గుతూ ఉంటుంది. అప్పులు కూడా కొత్త అప్పు చేయడం, పాత అప్పు తీర్చడంగా ఉంటుందే తప్ప ఎక్కడా ఈ ఆర్థికంగా వచ్చేటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి కావాల్సినటువంటి పర్మనెంట్ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో కనబడేటువంటి స్థితి గోచరించట్లేదు. కొంచెం వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు జాగ్రత్త పడాలి. వీరికి ఎటువంటి సహాయ సహకారాలు అంది రాకపోగా అనారోగ్య సమస్యలు కూడా కొంచెం శృతి మించి రాగానే పడడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులతో బాధపడేటువంటి వారు ఈ సమయంలో మరింత జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవాలి. ఈ దోషాలు తగ్గించుకోవడానికి, యోగాను వృద్ధి చేసుకోవడానికి వృశ్చిక రాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని, దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఈ దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని కూడా వీలైన ఎక్కువ సార్లు పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు మీకు రవి, కుజుడు, శుక్రుడు, శని ఈ 4 గ్రహాలు పరిపూర్ణంగా యోగిస్తున్నాయని చెప్పుకోవాలి. గురుడి యొక్క బలం కొంచెం తక్కువగా ఉంది, పంచమంలోనే ఉన్నాయి, అక్కడ వక్రగతిలో ఉన్నాడు కనుక కొంచెం తక్కువగా ఉంది. పూర్తి వ్యతిరేకంగా ఉన్నది ఎవరయ్యా అంటే 7వ తేదీ నుంచి బుధుడేమో పూర్తి వ్యతిరేకంగా ఉన్నాడు, రాహు ఇప్పటికే వ్యతిరేకంగా ఉన్నాడు. కనుక ఈ గ్రహగతులు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతోంది అనంటే మీ మాట మీదే తప్ప ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి.
ఆర్థికంగా చూసుకున్నప్పుడు ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. అయితే వీటన్నిటికీ మీరు సిద్ధపడి ఉన్నారు. నాకు ఇంత ఖర్చు వస్తుంది, నేను ఇంత ఖర్చు పెడతాను అని మీరు సిద్ధపడి ఉన్నారు కనుక దాన్ని మీరు పెద్దగా పట్టించుకునేటువంటి స్థితి అయితే మాత్రం ఏది గోచరించట్లేదు. మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పుకోవాలి. కొత్త అప్పులు ఇచ్చేటువంటి వారికి మాత్రం ఇది కొంత ప్రతికూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. బ్యాంకు రుణాల మీద ఆధారపడినటువంటి వారు కూడా ఇది కొంత ప్రతికూలమైనటువంటి సమయంగానే చెప్పుకోవాలి. ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం చేయడం అనేది బాగా తగ్గిపోతుంది. అంటే ఇంట్లో ఉండేటువంటి వేళలు కూడా బాగా తగ్గిపోతాయి. అయితే ఇంటికి బాగా దూరంగా ఉండవలసినటువంటి అవసరాలు ఏర్పడటము, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి సమయం బాగా తగ్గిపోవటము, లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా పని ఒత్తిడి అధికంగా ఉన్నటువంటి కారణం చేత ఇంట్లో ఉండేటువంటి వారితో మాట్లాడడానికి అవకాశం లేనటువంటి స్థితిగతులు ఏర్పడటము ఇట్లా కొనసాగుతూ ఉంటుంది. ఆహారం కూడా ఇష్టమైనటువంటి ఆహారం తీసుకోవడం కానీ, సమయానికి అన్నం తినటం కానీ ఇవి కూడా కాస్త కొరబడతాయి ఇంకా 7వ తేదీ నుంచి అని చెప్పుకోవాలి. 7వ తేదీ నుంచి సుమారు ఒక 3 వారాలు కొంచెం ఇబ్బందులు బాగా పెరుగుతున్నాయి. ప్రయాణాల్లో కూడా అసౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి. వస్తు భద్రత విషయంలో కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా బ్యాచిలర్స్ అయిన వాళ్ళు, అంటే ఒకే రూమ్లో ముగ్గురేసి నలుగురేసి కలిసి ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ వస్తు భద్రతా విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, పక్క వారితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం ఇట్లాంటివి చేసుకోవడం మంచిది. ఎందుకంటే సావాస దోషం అనేది ఇక్కడి నుంచి పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విద్యార్థులకు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులైనటువంటి వారికి బాగా పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి కూడా కొంచెం పెరుగుతాయని చెప్పని చెప్పుకోవాలి. చేస్తున్నటువంటి ఉద్యోగం నచ్చదు, మానేయాలి అనేటువంటి నిర్ణయాలకు వస్తారు. బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తారు. గతంలో కన్నా ఈ ప్రయత్నాలు మరింతగా ముమ్మరం చేస్తారని చెప్పుకోవాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ మాత్రం సానుకూలంగా కొనసాగుతున్నాయి. జీవిత భాగస్వామితో కాస్త చికాకులు అనేటువంటివి పెరుగుతాయని చెప్పని చెప్పక తప్పనటువంటి స్థితి. ఎవరైతే గనక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు రిస్క్తో కూడుకున్నటువంటి పనులకు కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. అనారోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఈ నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటితో పాటుగా షుగర్ లెవెల్స్ కాస్త పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలానే ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేటువంటి కాలం కనుక వీటి విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇటువంటి ఈ దోషాలు తగ్గించుకోవడానికి ధనుసు రాశి వారు మానకుండా ఈ కాలం అంతా ప్రతిరోజు కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారాయణ చేస్తూ ఉంటాం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఈ కాలం కొంత అనుకూలంగా ఉన్నదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా శుక్రుడి యొక్క రాశి మార్పు మీకు యోగదాయకమైందే, బుధుడి యొక్క రాశి మార్పు కూడా మీకు యోగదాయకమైందే కనుక 7వ తేదీ నుంచి ఫలితాలు మరింత అనుకూలిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రతి విషయంలోనూ కూడా ఏంటంటే బాగా ఆలోచించి తర్వాత కానీ ఒక నిర్ణయానికి రారు. ఇది కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది. రాహుబలం కూడా బాగున్నటువంటి కారణం చేత మానసిక ప్రశాంతత దిశగా అడుగులు కూడా పడుతూ ఉంటాయి. ఖర్చు పెట్టేటప్పుడు కూడా ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలం. అంటే ఇన్నాళ్ళు అసలు చదవలేదు అనుకునేటువంటి వారు కాస్త చదువుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఇన్నాళ్ళు అసలు కాలేజీకే వెళ్ళినటువంటి వారు కనీసం ఇప్పుడు ప్రైవేట్ ట్యూషన్స్కైనా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం, ఇలా విద్యార్థుల్లో మార్పు అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులు అయినటువంటి వారు కూడా ఉద్యోగం మారాలి అనుకోవటం కన్నా చేస్తున్నటువంటి ఉద్యోగంలోని బెటర్మెంట్ కోసం ప్రయత్నాలు సాగించేటువంటి ప్రయత్నం చేస్తారు. హాబీస్ కన్నా అవసరాల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. ఇలా మీలో కొంత కొత్త అయినటువంటి మార్పు వస్తూ ఉంటుంది. ముఖంలో కాంతి పెరుగుతుంది. యోగా లాంటివి ప్రాక్టీస్ చేయడం కావచ్చు, లేకపోతే వినోద కార్యక్రమాలు ఎక్కువగా దృష్టి పెట్టడం కావచ్చు, వీటి మీద కూడా అధికమైనటువంటి ఇంట్రెస్ట్ నుంచి చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. తీసుకునేటువంటి ఆహారం మీద అధికమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. నేను నా కుటుంబం తర్వాతే ఎవరైనా అన్నట్టుగా మీ వ్యవహారం అంతా కూడా కొనసాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ కేవలం ఏలినాటి శని, అర్ధాష్టమ గురువు ఈ రెండే మిమ్మల్ని అధికంగా బాధిస్తున్నటువంటి కారణం చేత కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా ఏంటంటే కనుక చెప్పుడు మాటలు వినకపోవటం. అంటే ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు ఇక్కడ. అట్లాంటి వాటి వలన మాత్రం ఇబ్బందులు కలుగుతాయి కనుక వాటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాల్లో ఎక్కడ ఇబ్బందులు కలిగేటువంటి స్థితిగతులు అయితే గోచరించట్లేదు. బంధువులు మోసం చేశారు అని బలంగా నమ్ముతారు, కానీ వాళ్ళు నిజంగానే మోసం చేశారా, మీ వైపు ఏం తప్పు లేదా, దీన్ని కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. ప్రేమలకు కాస్త దూరంగా ఉండాలి. వ్యసనాల వల్ల నష్టపోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. విద్యార్థుల యొక్క కాలం అనుకూలంగానే కొనసాగుతోంది. ఇందాకే చెప్పుకున్నాం ఆ విషయాన్ని కూడా. వీటితో పాటు ఎవరైతే కనుక వార్ధక్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి వైద్యం చురుకుగా చక్కగా పారేటువంటి కాలం. రిటైర్ అయ్యి బెటర్ జాబ్ కావాలి, లేకపోతే రిటైర్ అయిన తర్వాత కూడా మేము ఏమైనా చేద్దాం అనుకునేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలం. అయితే కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్నట్లయితే మాత్రం 1-2 సార్లుగా ఆలోచించుకోవడం మంచిది. ఉద్యోగస్తులైనటువంటి వారికి మాత్రం పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా గోచరించట్లేదు.
అట్లానే ప్రతి విషయంలోనూ కూడా గతంలో పోల్చుకున్న దాని మీద చూసుకున్నట్లయితే అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యవహారికంగా కావచ్చు, ఏ ప్రకారంగా చూసుకున్నా ఒక పాజిటివ్ అడుగే ముందుకు పడుతోంది తప్ప పెద్ద నెగిటివిటీ ఇక్కడ ఉండేటువంటి స్థితిగతులు అయితే మాత్రం గోచరించడం లేదు. కనుక ఇది అనుకూలమైనటువంటి కాలమే. మకర రాశి వారికి 10 రోజులు కూడా సానుకూలమైనటువంటి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరీ వ్యక్తిగత జాతకం బాగుండకపోతే మినహా లేదా పెద్దమైనటువంటి దోషాలు ఏవి కూడా లేవు. గురుబలం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత తృప్తి మాత్రం కలగదు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ దోషాలు కూడా తగ్గించుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతిరోజు దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయండి. శనివారం ఉన్నటువంటి రోజున ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ 108 తమలపాకులతో అర్చన చేయడం కానీ చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు కుటుంబ విషయాలు మినహా అన్ని అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ కుటుంబ విషయాలు అన్నప్పుడు ఏంటంటే పెళ్లి కాని వారికి ఏమో ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులతోనో అన్నదమ్ములోనో అంటే తోడబుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారితోనూ, అలానే పెళ్ళి అయినటువంటి వారికి ఈ యొక్క జీవిత భాగస్వామితోనూ పడకపోవడం అనేది కాస్త పెరుగుతుంది. అంటే ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకున్నావు కానీ ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు, గతంలో ఉన్నట్టుగా మీరు లేరు, లేకపోతే నువ్వు లేవు, ఇట్లాంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి బాగా పెరుగుతాయని చెప్పని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి పిల్లలు కూడా తల్లిదండ్రులతో నడుచుకునేటువంటి విధానం అంత గొప్పగా ఉండదు. అందరినీ చూసి నేర్చుకో, వాళ్ళందరూ ఎలా ఉన్నారో చూడు, వాళ్ళు పిల్లలతో ఎలా ఉంటున్నారో చూడు, నువ్వు చూడు ఎలా ఉంటున్నావు అంటే తల్లిదండ్రులని ఎదిరించి మాట్లాడేటువంటి స్వభావం ఈ సమయంలో ఇంకా పెరగడం అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి రాబోయేటువంటి ఒక 3 వారాల వరకు కూడా అని చెప్పుకోవాలి. కనుక ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవాల్సిన అవసరాలే ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పక తప్పదు. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, సంపాదన అదే స్థాయిలో ఉంటుంది. అయితే ఈ ఖర్చులు పెట్టేటప్పుడు ఏంటంటే ఉపయోగపడేటువంటి విధంగా వాటిని మార్చుకోవడం అనేది మీ ప్రజ్ఞ మీద ఆధారపడుతుంది. కనుక అది ఒక్కటే చూసుకోండి. ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే అంటే కొంచెం ఏదైనా భారీ స్థాయిలో లోన్లు ఏమైనా పెట్టి మీరు ఏమైనా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు, లేకపోతే కనుక ఏదైనా వెహికల్ ఏదైనా కొనుక్కుందాం అనుకుంటున్నారు, అటువంటి ప్రయత్నాలు చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పుకోవాలి. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతాయి. గౌరవ మర్యాదలకు ఎక్కడా కూడా లోటు ఉండదు. రహస్య శత్రువులను కూడా కనిపెట్టగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు లాంటివన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. చురుకుగా ఉంటారు. అంటే ఇవాళ మీకు ఏం పని చేయాలి అనిపించలేదు అనుకోండి, 6-100 పని చేయరు, మిగతా ఎవరు కూడా పని చేయించలేరు. అలానే ఇవాళ ఎట్లయినా సరే ఈ పని పూర్తి చేయాలి అనుకున్నట్లయితే ఆగమేఘాల మీద ఆ పనిని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకరు సహకరించారు, ఒకరు సహకరించలేదు, ఏవి పట్టించుకోవడానికి కూడా మీరు ఇష్టపడేటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారు ఉండరు ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు కూడా లాభసాటిగానే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందానికి ప్రధానమైనటువంటి కారణమవుతుందని చెప్పుకోవచ్చు. పాత కొత్త పరిచయాలన్నీ కూడా ఉపయోగపడడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషం కలిగించేటువంటి కొన్ని శుభవార్తల్ని కూడా అందుకోగలుగుతారు. కొంత సంతృప్తి అనేటువంటిది ఏర్పడుతుంది. పూర్తి స్థాయిలో కాకపోయినా గడిచినటువంటి 4 రోజుల మీద చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి కూడా కొంత సంతృప్తి అనేటువంటిది రాబోయేటువంటి 3 వారాల్లో కూడా ఏర్పడుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఇట్లా ప్రతి అంశం కూడా మీకు పాజిటివ్గా వెళ్తోంది. కనుక ఇక్కడ నిరుద్యోగులైనటువంటి వారు ఏ కొద్దిపాటిగా గట్టిగా ప్రయత్నాలు చేసినా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలనే అందుకోగలుగుతారు. బట్టలు కొనుగోలు చేసుకోవటం, ఆభరణాలు ధరించడం, అందంగా అలంకరించుకోవటం, పర్ఫ్యూమ్స్ని బాగా వాడడం, డ్రెస్ సెన్స్ బాగా పెరగడం, ఇట్లాంటివన్నీ కూడా మరింత గట్టిగా కనబడుతూ ఉంటాయి గతంలో కన్నా అని కూడా మనం చెప్పుకోవాలి. గౌరవించేవారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికే వెళ్తారు, వారితోనే మాట్లాడతారు. మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి చూస్తారేమో అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే కనుక వారికి కాస్త దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రతి విషయంలోనూ కూడా అరుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టుగా ఏదైనా సరే తప్పు చేసి దాన్ని సరిదిద్దుకోవడం ఎందుకు, ముందు నుంచే జాగ్రత్త పడదాం అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త పెరుగుతాయని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. ఇంచుమించు ఈ రాశిలో ఉండేటువంటి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే ఇవి గోచరించడం లేదు. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను కుంభరాశి వారు ఈ 10 రోజులు కూడా మానకుండా విశేషించి హనుమాన్ చాలీసాని వీలైన ఎక్కువ సార్లు పాటించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు, శని ఇంచుమించుగా 5 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. అందుకని తప్పుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. దీన్ని ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏ విషయంలో అయినప్పటికీ కూడా చూద్దాం, చేద్దాం, కానిద్దాం లాంటి పదాలు వాడాలి తప్ప చేసేస్తా లాంటి పదాలు వాడామంటే అవి ఎలాగూ చేయలేం. తర్వాత బాధపడవలసినటువంటి అవసరాలు ఏర్పడతాయి. ఎక్కడి వారు అక్కడే ఉండటం మంచిది. చేస్తున్న ఉద్యోగాలను అంటిపెట్టుకుని ఉండండి, మారకండి, మీకు అనుభవం లేనటువంటి రంగాల్లోకి ప్రవేశించకండి.
ఇక్కడంతా కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రిస్క్ అనేటువంటి పదానికి ఆమెను దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అనవసరమైన తగాదాలు పెరుగుతున్నాయి, వృధా ఖర్చులు పెరుగుతున్నాయి, అప్పులు తీరకపోగా ఒత్తిళ్లు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు గొడవలు పెరిగేటువంటి కాలంగా దీన్ని మనం చెప్పుకోవాల్సినటువంటి కాలం. విద్యార్థులు కూడా కొంచెం శ్రద్ధ అనేటువంటిది బాగా తగ్గుతుందని చెప్పుకోవాలి. ఆపరేషన్లు చేయించుకుందాం అనుకునేటువంటి వారికి మాత్రం కాస్త అవి సక్సెస్ అవుతాయి. వాటిలో ఎక్కడ పెద్దవాళ్ళు ఇబ్బంది పడేటువంటి స్థితి గోచరించట్లేదు. మందులు వాడక పూట గడవదు. లేదు, ఎవరికైతే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉందో వారికి ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి. అంటే ఇట్లా ఆర్థికంగా కావచ్చు లేదా ఆరోగ్యపరంగా కావచ్చు, రెండిట్లో ఏదో ఒక విధంగా సతమతం అవ్వక తప్పనటువంటి స్థితే గోచరిస్తున్నది. సావాస దోషాలు కూడా పెరుగుతాయి, కోపం విపరీతంగా పెరుగుతుంది, ఆవేశం అధికమవుతుంది, చికాకులు బాగా ఎక్కువగా ఉంటాయి. రొటీన్గా జరగాల్సినటువంటి పనులు కూడా కష్టపడితే తప్ప సానుకూలపడేటువంటి స్థితిగతులు గోచరించట్లేదని చెప్పుకోవాలి. సంతకానికి విలువ కలిగినటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇలా ప్రతి విషయంలోనూ, ఒకటని కాదు, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా ప్రతి దాంట్లోనూ కూడా ఇక్కడ జాగ్రత్త 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 ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి. రిస్క్ అనేటువంటి పదానికి ఆమెను దూరంగా ఉంటూ తిన్నానా, పడుకున్నానా, ఈ పూట గడిచిపోయింది, రేపటి ఇలానే ప్రశాంతంగా గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంతే తప్ప పెద్దవైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవి కూడా వద్దు. మీరు చేయాలనుకునేటువంటి పనులు ఏవైతున్నాయో సాధారణంగా చేసుకుంటూ వెళ్ళిపోండి. తగాదాలకి దూరంగా ఉండండి. కనుక మీనరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగానే దీన్ని చెప్పుకోవాలి. ఇటువంటి దోషాలు తగ్గడానికి, కాస్త మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రతిరోజు కూడా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వీటితో పాటు నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించండి. మీకు అవకాశం ఉంటే రోజు కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కాస్త దీపారాధన చేసి, నమస్కారం చేసి, శివాలయానికి వెళ్ళి శివుడి యొక్క దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభించండి. వీటిలో మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకోండి. ఎంతగా ఆధ్యాత్మిక చింతనలో ఉండగలిగితే అంతగా ఆధ్యాత్మిక చింతనలో ఉండండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.